మోపర్తి సీతారామారావు గారు అంటే మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఎంఎస్ రామారావు గారు అంటే చాలామందికి తెలుస్తుంది. సుందరదాసు ఎంఎస్ రామారావు గారన్నా, సుందరకాండ ఎంఎస్ రామారావు గారన్నా, హనుమాన్ చాలీసా ఎంఎస్ రామారావు గారన్నా తెలియని వారు ఉండరు అనుకుంటాను. ఆంధ్రదేశంలోని చాలా దేవాలయాల్లో, ముఖ్యంగా రామాలయం, ఆంజనేయస్వామి దేవాలయాల్లో వీరు గానం చేసిన భక్తి గీతాలు నిత్యం వినిపిస్తాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. హనుమాన్ చాలీసాని, రామాయణంలోని అన్ని కాండల్ని అత్యంత సరళమైన తెలుగు భాషలో ఎవరైనా సులువుగా పాడుకునే విధంగా తెలుగువారికి అందించిన మధుర గాయకుడు, కవి ఎంఎస్ రామారావు గారు. వారి జీవిత విశేషాలు ఈనాటి మన కార్యక్రమ అంశం. కొన్ని తరాలకు రామారావు గారు హనుమాన్ చాలీసా, సుందరకాండల గానం ద్వారానే ఎక్కువగా తెలిసినప్పటికీ వారి సంగీత జీవితంలో ఈ భక్తి గీతాల దశ చివరి 20 సంవత్సరాలు మాత్రమే. సుమారుగా చెప్తున్నానండి. అంతకు ముందు 10 ఏళ్లు దాదాపు అజ్ఞాతవాసం, ఇంకా అంతకు ముందు 20 సంవత్సరాలు సినిమా జీవితం. ఎంఎస్ రామారావు గారి జీవిత ప్రస్థానంలోని మలుపులు అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. జీవన వాహినిని ఈదేటప్పుడు కెరటాలు పైకెత్తుతుంటాయి, కిందికి తోస్తుంటాయి. వాటిని అధిగమించి అవతలిగట్టుని చేరుకోవడమే జీవితం కదా. కెరటాలు ఉవ్వెత్తున లేచినప్పుడు లంఘించి పైకి దూకడం ఒక పద్ధతి అయితే, అవి వెళ్ళిపోయేదాకా తల వంచుకోవడం ఇంకో పద్ధతి. ఎంఎస్ రామారావు గారి జీవనయానంలో ఈ రెండో పద్ధతి కనిపిస్తుంది. జీవితానికి ఎదురీదడం కాకుండా అందిన వాటిని స్వీకరించి ముందుకి సాగుతూ చివరి 2 దశాబ్దాల్లో ఇంకెన్నో దశాబ్దాలకు నిలిచిపోయే కీర్తి గడించిన విలక్షణ గాయకులు ఎంఎస్ రామారావు గారు. సమగ్ర కథనంలోకి వెళ్లబోయే ముందు ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను జాబితాలాగా తెలుసుకుందాం. తెలుగు టాకీలు మొదలైన కొత్తలో గాయనీ గాయకులు అంటే రంగస్థలం మీద లబ్ధప్రతిష్ఠులో, శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నవాళ్ళో అయ్యుండేవాళ్లు. ఇలాంటి నేపథ్యం ఏమీ లేకుండా అతి పిన్న వయసులోనే సినీరంగ ప్రవేశం చేసిన గాయకుడు ఎంఎస్ రామారావు గారు. తన 20 సంవత్సరాల వయసులో తన తొలి పాట, అది కూడా నేపథ్యగీతంగా పాడారు 1941లో విడుదలైన దేవత అనే చిత్రంలో. సంగీత శిక్షణ లేకుండా కేవలం విని నేర్చుకుని సినీరంగ ప్రవేశం కంటే ముందుగానే గ్రామ్ఫోన్ రికార్డులిచ్చిన ప్రత్యేకత కూడా ఎంఎస్ రామారావు గారిది. సుమారుగా 20 ఏళ్లు కొనసాగిన సినీ జీవితంలో ఆయన ప్రధానంగా గాయకుడే అయినప్పటికీ కొన్ని సినిమాల్లో నటించారు, ఒక సినిమాకి సంగీత దర్శకత్వం చేశారు, ఒక సినిమాకి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో పాటలు పాడారు, కొన్ని సినిమాల్లో పాటలు రాశారు. అలాగే ఒక హీరోకి ఒక గాయకుడు జత కావడం అనేది సిహెచ్ నారాయణరావు, ఎంఎస్ రామారావు గార్ల జంటతోనే మొదలయిందని సినీ సంగీత అభిమానుల విశ్లేషణ. 20 ఏళ్లు కొనసాగిన సినీ జీవితంలో సుమారుగా 200 పైగా పాటలు పాడి ఉంటారు అని ఒక అంచనా. మనసు కవి, మన సుకవిగా దశాబ్దాలపాటు తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన ఆచార్య ఆత్రేయగారు రాసిన మొట్టమొదటి సినిమా పాట గానం చేసింది ఎంఎస్ రామారావు గారే. సినీ పరిశ్రమలోని మార్పులు, కొత్త తరం ప్రవేశం, వీటివల్ల స్వచ్ఛందంగానే సినిమా రంగం నుంచి విరమించుకుని ఏమాత్రం భేషజం లేకుండా 10 ఏళ్లపాటు గురుకులంలో లైబ్రేరియన్గా పనిచేశారు. భక్తి గీతాల దశ ప్రారంభం అయ్యాక దశాబ్దంన్నర పైగా భారతదేశమంతటా పర్యటించి తాను రాసుకుని స్వరపరచుకున్న సుందరకాండ పారాయణం, హనుమాన్ చాలీసాలతో భక్తి కిరణాలను ప్రసరింపచేశారు. లెక్కలేనన్ని సన్మానాలందుకున్నారు, తరాలకు నిలిచిపోయే గుర్తింపు తెచ్చుకున్నారు.
తను పాడిన పాటల్నే తన ఇంటి పేరు చేసుకున్నారు. ఇదండి విహంగ వీక్షణంలాగా ఎంఎస్ రామారావు గారి జీవిత సంగ్రహం. సమగ్ర కథనంలోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను సంప్రదించిన వనరుల జాబితా చెప్తాను. ఎంఎస్ రామారావు గారి చిన్నబ్బాయి నాగేశ్వరరావు గారు వాళ్ల నాన్నగారి వ్యక్తిగత జీవితం గురించి అనేక అరుదైన సంగతులు నాతో పంచుకున్నారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా చాలా ఓపిగ్గా నా ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానాలు చెప్పారు. వారివల్ల ఈ కార్యక్రమం సాధికారికంగా మీ ముందుకొస్తోంది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వారిని సంప్రదించడంలో నాకు సహకరించిన మిత్రులు, విజయవాడ వాస్తవ్యులు కొవ్వూరి శ్రీనివాసశాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇంకా 1980లలో విజయచిత్ర మాసపత్రికలో ప్రముఖ సంగీత విశ్లేషకులు విఏకే రంగారావు గారు ఇప్పుడేం చేస్తున్నారు అనే శీర్షికలో ఎంఎస్ రామారావు గారి గురించి 2 పేజీల వ్యాసం రాశారు. దాన్లో రామారావు గారి సినీ జీవితం గురించి అనేక విశేషాలున్నాయి. ఎంఎస్ రామారావు గారు దివంగతులైనప్పుడు విజయచిత్ర పత్రికలో వచ్చిన వార్తాంశంలో కొన్ని విశేషాలు లభ్యమయ్యాయి. 1953 ఆగస్టు 21 సంచిక తెలుగు స్వతంత్ర పత్రికలో ఆయన తొలి రోజుల సినీ విశేషాలు లభించాయి. ఇవి కాక ఆయన పాటలు పాడిన సినిమా పాటల పుస్తకాలు కూడా సంప్రదించాను. యూట్యూబ్లోని గుడిపూడి శ్రీహరిగారి ఇంటర్వ్యూలో చాలా కీలకమైన అంశాలు లభించాయి. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు సమగ్ర కథనంలోకి వెళదాం. గుంటూరు జిల్లా తెనాలికి 17 కిలోమీటర్ల దూరంలో మోపర్రు అనే పల్లెటూరుంది. నేను చెప్తోంది 100 ఏళ్ల క్రిందటి సంగతండి. ఆ ఊరి కరణంగారు మోపర్తి రంగయ్య గారు, వారి శ్రీమతి మంగమ్మగారు. ఆమె రామభక్తురాలు. బహుశా రామభక్తి, హనుమాన్ భక్తి తల్లినుంచి వచ్చాయేమో రామారావు గారికి. రంగయ్యగారు, మంగమ్మగార్లకు 3 అబ్బాయిలు, 1 అమ్మాయి, 4 సంతానం. వాళ్లల్లో పెద్దవాడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సీతారామారావు గారు, ఎంఎస్ రామారావు గారు. ఆయన పుట్టిన తేదీ 1921 జులై 3. ఆయన పెద్ద తమ్ముడు భావన్నారాయణ తర్వాత రోజుల్లో ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. రెండో తమ్ముడు కృష్ణమూర్తిగారు తెలుగు టీచర్గా పనిచేశారు. ఎంఎస్ రామారావు గారి జీవితంలో కీలకమైన మలుపుకి కారణమైంది ఈ చిన్న తమ్ముడు కృష్ణమూర్తిగారే. వివరాలు టైంలైన్ ప్రకారం తెలుసుకుందాం. రామారావు గారి చెల్లెలి పేరు సీతమ్మగారు. మోపరులో ప్రాథమిక విద్యాభ్యాసం అయ్యాక హైస్కూలు చదవడం కోసం నిడుబ్రోలు వెళ్లారు రామారావు గారు. అక్కడ ఆయనకు మేనమామ భుజంగరావు గారు డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తుండేవాళ్లు. వాళ్ళింట్లో ఉండి హైస్కూలు చదువు పూర్తి చేశారు. హైస్కూలు రోజుల్లో సెలవులకు ఇంటికొచ్చినప్పుడు రంగస్థల నాటకాల్లో వేషాలు వేసే అవకాశాలొచ్చాయి. ఇంకా కుర్రవాడే కాబట్టి సత్యహరిశ్చంద్రలో లోహితాస్యుడు ఇలాంటి పాత్రలు దక్కేవి. ఆ రోజుల్లో నాటకాలు సహజమే కాబట్టి ఇంట్లో ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఆ నాటకాల్లో వేసినప్పుడే పద్యాలు పాడడం నేర్పించారు నాటక సంస్థ వాళ్లు. ఆ రోజుల్నుంచి కూడా సంగీతం విషయంలో ఏకసంధాగ్రాహి. రాగం, తాళం శాస్త్రీయంగా తెలియకపోయినా ఏ పాట, ఏ పద్యం విన్నా వెంటనే యథాతథంగా తన గొంతులో పలికించేవాళ్లు. ఆ గుణమే తన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అని అంత చిన్న వయసులో ఆయన అనుకోలేదు, ఇంట్లో వాళ్లు ఊహించలేదు. 1940 ప్రాంతాల్లో గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేరారు. చదువులో ఒక మాదిరిగా ఉండేవారు కానీ కాలేజీలోనూ చుట్టుపక్కల ఎక్కడ పాటల పోటీలున్నా టంచనగా హాజరయ్యేవారు రామారావు గారు. 1941లో ఆయన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా వాళ్ల కాలేజీలో అంతర్కళాశాలల లలిత సంగీత పోటీలు జరిగాయి. ప్రముఖ రచయిత, చిత్రకారుడు, అప్పటికే సినిమా రంగంలో ఉన్న అడవి బాపిరాజుగారు ఆ పోటీలకు న్యాయ నిర్ణేత. వాటిల్లో ఎంఎస్ రామారావు గారికి ప్రథమ బహుమతి వచ్చింది అని వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.
రామారావు గారి కంఠంలోని విలక్షణత బాపిరాజుగారికి బాగా నచ్చింది. మైకులు దద్దరిల్లే గంభీర స్వరానికి, తేనెలూరే మధుర స్వరానికి మధ్యలో ఉండే ఒక విధమైన మార్దవం, వింటుంటే ఆహ్లాదం కలిగించే గొంతు, ఈ లక్షణాల్ని నిశితంగా పరిశీలించిన అడవి బాపిరాజుగారు 20 ఏళ్ల రామారావు గారిని పిలిచి, బాగా పాడుతున్నావబ్బాయ్, సినిమాలో ప్రయత్నిస్తే మంచి అవకాశాలొస్తాయి అని చెప్పారు. ఆయనలా అనడమే తరువాయి కాలేజీ చదువుకి గుడ్ బై చెప్పేసి పెద్దవాళ్లక్కూడా చెప్పకుండా మద్రాసు రైలెక్కేశారు. తెనాలి ప్రాంతవాసి చక్రధర్రావు అనే ఆయన అప్పటికే మద్రాసులో ఉంటున్నారు. ఆయన సినిమాల్లో పనిచేస్తుండేవాళ్ళో లేదో కాని సినిమా వాళ్లతో పరిచయాలు మాత్రం ఉన్నాయి. ఆ విధంగా ఎం సీతారామారావు అనే 20 ఏళ్ల కుర్రాడికి మద్రాసులో తొలి ఆశ్రయమిచ్చింది ఆ చక్రధర్రావు గారే. అక్కడ దిగిన కొద్ది రోజుల్లోనే ఆ చక్రధర్రావు అనే ఆయన రామారావు గారికి గ్రామ్ఫోన్ రికార్డుల్లో పాడే అవకాశం ఇప్పించారు. అప్పటికే పేరు తెచ్చుకున్న సినీ రచయిత సముద్రాలగారు రాసిన పాటలు, ఇంకా సినీరంగ ప్రవేశం చెయ్యని యువకుడు సిఆర్ సుబ్బురామన్ సంగీత దర్శకత్వంలో రామారావు గారు ఆ గ్రామ్ఫోన్ పాటలు పాడారు. కూలీలం అనే పాట ఒకవైపు, వల్లదంటే కోపమా అనే ఇంకొక వైపు ఉన్నాయి ఆ మొట్టమొదటి రికార్డులో. దానిమీద ఆయన పేరు ఎం సీతారామారావు అనుంటుంది. ఆ పాట పాడేటప్పుడు పరిచయమైన సముద్రాలగారే రామారావు గారిని నాగయ్య గారికి పరిచయం చేశారు. నాగయ్య గారు అప్పుడు వాహినివారి దేవత సినిమాలో నటిస్తూ సంగీతం కూడా సమకూరుస్తున్నారు. పాటలు రాసింది సముద్రాలగారే. ఆ చిత్రంలోని ఒక దృశ్యంలో కథానాయకుడు, పనిమనిషి ఇద్దరే ఇంట్లో ఉండే సందర్భం వస్తుంది. పనిమనిషి మీద మనసు పడి ఆమె దగ్గరకు వెళ్లాలి అనుకుంటున్న కథానాయకుడి చపల చిత్తాన్ని ప్రతిబింబిస్తూ నేపథ్యగానంగా వచ్చే పాట, దాన్ని ఎంఎస్ రామారావు గారితో పాడించారు సంగీత దర్శకుడు నాగయ్య గారు. ఇలా సాగుతుందా పాట. ఈ వసంతము నిత్యము కాదో, పువ్వుదొన్నెలో తీయ తీయని యవ్వన మధువు నింపినదోయి, ఏ గాలి కుదుపునకు తరలి ఉణుకునో తాగవోయి మధుపాయి, పోయిన మరి రాదో, పూలదొన్నెలో యవ్వన మధుపాయి హాయిగా తాగవో, మధుపాయి పోయిన మరి రాదో. యూట్యూబ్లో ఈ సినిమా ఉంది. 40వ నిమిషం దగ్గర ఈ పాట వస్తుంది. చూడండి, వినండి. ఎంఎస్ రామారావు గారి స్వరం స్పష్టంగా కనిపిస్తుంది ఆ పాటలో. ఆ పాట పాడేసరికి ఆయన వయసు కేవలం 20 సంవత్సరాలు. చిట్ట చివరి పంక్తి మధుపాయి మరి రాదో తరువాత వచ్చే ఆలాపన వింటుంటే సంగీత శిక్షణ లేని కుర్రాడు పాడిన పాట అంటే నమ్మబుద్ధి కాదు. అది ఎంఎస్ రామారావు గారి చిత్రరంగ ప్రవేశం. అయితే ఆయన పేరు టైటిల్స్లో కాని పాటల పుస్తకంలో కాని ఉండదు. ఈ పాట గ్రామ్ఫోన్ రికార్డుగా కూడా రాలేదట. అవి సాధారణంగా నటీనటులు ఎవరి పాటలు వాళ్లే పాడుకునే రోజులు. నేపథ్యగానం అనేది అప్పుడప్పుడే చిత్రాల్లోకి ప్రవేశిస్తోంది. బహుశా నేపథ్యగాయకుడి పేరు కూడా ఆ జాబితాలో ఉండాలి అనుకుని ఉండరేమో. ఏదేమైనా ఎవళ్ళూ చెప్పకపోయినా ఇప్పుడు సినిమా చూసినా రామారావు గారి గొంతు 100% ఖచ్చితత్వంతో గుర్తుపట్టగలం. దేవత తర్వాత వెంటనే అవకాశాలేమీ రాలేదు. ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన కుర్రాణ్ణి వెనక్కి పిలిపించి 1942లోనే పెద్దలంతా కలిసి పెళ్లి చేశారు. వాళ్ల ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగీపురం అనే ఊళ్ళోని వీరభద్ర కవిగారమ్మాయి లక్ష్మీ సామ్రాజ్యం వధువు. ఆమె వయసు అప్పటికి 12-13 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజుల్లో వివాహాలు అలాగే ఉండేవండి. భార్యను వంగీపురంలోనే కన్నవారింట్లో ఉంచేసి మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం అన్వేషణ కొనసాగించారు రామారావు గారు. కొన్ని రోజులు బొంబాయి కూడా వెళ్లి అక్కడేమైనా అవకాశాలొస్తాయేమోనని చూశారు. కానీ భాషా సమస్య వల్ల వెనక్కి వచ్చేయక తప్పలేదు. ఎంఎస్ రామారావు గారి పేరు 10 మందికి తెలిసింది 1944లో విడుదలైన తహసీల్దార్ చిత్రం ద్వారా. ఈ చిత్రంలో ఎంఎస్ రామారావు గారు పాడిన ఈరేయి నన్నొల్ల నేరవా రాజా అనే పాటకి మరొక 2 ప్రత్యేకతలు కూడా ఉన్నాయండి. ఒకటి, ఆ పాట ఆ సినిమాలో ఆయన మీదే చిత్రీకరించారు.
పడవ నడిపే సరంగు వేషంలో కనిపించేది ఎంఎస్ రామారావు గారే. టైటిల్స్లోనూ సినిమా పాటల పుస్తకంలోనూ ఎంఎస్ రామారావు అనుంటుంది. ఆయన పేరుతో వచ్చిన పాట కాబట్టి చాలామంది ఈ తహసీల్దారు సినిమానే ఎంఎస్ రామారావు గారి మొదటి చిత్రం అంటుంటారు. ఆ పాట ఇంకొక ప్రత్యేకత, అది నండూరి సుబ్బారావు గారు రాసిన ఎంకి పాటల్లోది. సినిమాలో చోటు చేసుకున్న మొట్టమొదటి ఎంకి పాట కూడా ఎంఎస్ రామారావు గారు పాడిన ఈరేయి నన్నొల్ల నేరవా రాజా అనే పాట. తహసీల్దార్ సినిమా నిర్మాణ సమయంలోనూ తర్వాత కూడా వైవీరావు గారింట్లోనే నివాసం ఉన్నారు కొన్నాళ్లు. అక్కడ్నుంచి ఎంఎస్ రామారావు గారికి నేపథ్యగానం అవకాశాలు మహోద్ధృతంగా వచ్చేశాయి అనలేం కాని బాగానే వచ్చాయి. ఆయన పాడిన పాటల్లో చెప్పుకోదగ్గ కొన్ని పాటలు 1946లో వచ్చిన గృహప్రవేశం చిత్రంలో ఎల్వి ప్రసాద్ గారికి పాడిన హాలాహల మెగయునో మధురామృతమే కురియునో అనేది, 1948లో విడుదలైన ద్రోహి చిత్రంలో జీవరలక్ష్మి గారితో కలిసి పాడిన ప్రేమయే కదా సదా విలాసి అనే పాట, వైవీరావు గారు నిర్మించిన రామదాసు లవంగి అనే చిత్రాల్లోని పాటలు, ఇవన్నీ ఎంఎస్ రామారావు గారికి మొదటి విడతలో వచ్చినటువంటి అవకాశాలు. సినిమాల్లో అవకాశాలు పెరిగేసరికి సంగీత దర్శకులు ఇచ్చే నోట్స్ అర్థం చేసుకోవడం లేదా సొంతంగా నోట్సు రాసుకోవడం, ఇలాంటి సందర్భాలు ఇబ్బందిగా ఉండేవి. ఎందుకంటే ఆయన ఎక్కడా శాస్త్రీయంగా సంగీత శిక్షణ తీసుకోలేదు కాబట్టి. 1945-46 ప్రాంతాల నుంచే మద్రాసులోనే వినాయకరావు చౌదరి అనే ఆయన దగ్గర శాస్త్రీయ సంగీతంలో కొంతకాలం శిక్షణ తీసుకున్నారు. ఆ వినాయకరావు చౌదరి అనే ఆయన స్వస్థలం నరసరావుపేట. మద్రాసులోనే గ్రామ్ఫోన్ రికార్డుల కంపెనీలో పనిచేస్తూ ఉండేవాళ్లు. ఇంకా ఆ రోజుల్లోని ప్రముఖ హీరో సిహెచ్ నారాయణరావు గారికి ఎంఎస్ రామారావు గారి గొంతు చాలా దగ్గరగా ఉండేది. తరువాతి రోజుల్లో అక్కినేని ఎన్టీఆర్ గార్లకు ఘంటసాల గారిలాగా 1947-48 ప్రాంతాల నుంచి హీరో సిహెచ్ నారాయణరావు గారికి ఎక్కువ పాటలు పాడింది ఎంఎస్ రామారావు గారే. మనదేశం సినిమాలో కృష్ణవేణి గారితో కలిసి చలో చలో రాజా, ఏమిటా సంబంధము అనే 2 యుగళగీతాలు పాడారు. గోపీచంద్ గారి లక్ష్మమ్మ చిత్రంలో ఊయల ఊపనా సఖీ అనే యుగళగీతం, ఇటో అటో ఎటుపోవుటో అనే సోలో పాట రామారావు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ సోలో పాట గురించి రాస్తూ గాత్రగాంభీర్యం, కోమలత, రసావేశానికి అనుగుణంగా ఇంతగా మార్చి ఉపయోగించగలవాడు లేడేమో అనిపించాడు అని రాసింది తెలుగు స్వతంత్ర పత్రిక. ఎంఎస్ రామారావు గారి సినీ జీవితంలో మరికొన్ని చెప్పుకోదగ్గ సంగతులు, 1951లో విడుదలైన అగ్నిపరీక్ష అనే సినిమాకి దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేశారు. బీదలము బాబు పేదలము నిరుపేదలము అనే పాట కూడా రాశారు ఆ సినిమాలో. సాధువు వేషం వేసి తన పాత్రకే సత్యరూపము దేవుడేనమ్మా అనే పాట కూడా పాడుకున్నారు. 1951లోనే దీక్ష సినిమాలో ఆచార్య ఆత్రేయగారు రాసిన మొట్టమొదటి పాట పోరాబాబూ పో అనేది ఎంఎస్ రామారావు గారు పాడింది. 1954లో విడుదలైన పల్లెపడుచు చిత్రానికి సంగీత దర్శకత్వం చేశారు. అందులోనే ఫోటోగ్రఫీ ఫో 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 అనే హాస్యగీతం కూడా రాశారు. 1957లో పాండురంగ మహత్యంలో సాధువు వేషం వేసి ఓ దరిగానని సంసారి అనే పాట తనే పాడుకున్నారు. సీతారామ కళ్యాణంలో లంకాపురి వర్ణన కూడా ఎంఎస్ రామారావు గారిదే. ఇట్లా 1950-60 ఆ దశాబ్దంలో వందలాది పాటలు పాడారు. అదే సంవత్సరాల్లో అనేక గ్రామ్ఫోన్ రికార్డులు కూడా ఇచ్చారు. వాటిల్లో కొన్ని పాటలు ఆయనే రాసుకున్నారు కూడా. అత్యంత ప్రజాదరణ పొందిన గ్రామ్ఫోన్ రికార్డు పాట ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధమ్ములో అనేది. తర్వాత రోజుల్లో కొద్ది మార్పులతో ఈ పాటను నీరాజనం చిత్రంలో ఉపయోగించారు కూడా. సినిమా పాటలు, గ్రామ్ఫోన్ రికార్డులు, వీటితో పాటు కొన్నిసార్లు రంగస్థల నాటకాలకు సంగీతం సమకూర్చి పాటలు పాడి వేషాలు కూడా వేశారు ఆ సంవత్సరాల్లో.
నాగభూషణం గారి బృందంతో కలిసి రక్తకన్నీరు నాటక ప్రదర్శనల్లో, జెవి రమణమూర్తి గారితో కలిసి కాటమరాజు నాటక ప్రదర్శనల్లో కొద్దికాలం పాల్గొన్నారు. 1963లో తొలిసారి రమతే రాధికాకృష్ణ అనే భక్తిగీతాల ప్రైవేటు రికార్డిచ్చారు. 1960 సంవత్సరానికే చిత్రసీమలో చాలా మార్పులొచ్చాయి. సిహెచ్ నారాయణరావు గారికి అవకాశాలు తగ్గాయి. ఘంటసాల గారి శకం మొదలయ్యింది. ఎంఎస్ రామారావు గారి స్వరం కొత్త తరం నటీనటులకు అంతగా సరిపోవడం లేదు. మారిన ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎంఎస్ రామారావు గారు ఆ సంవత్సరాల్లో పాడిన చివరి పాట 1960లో విడుదలైన చివరకు మిగిలేది చిత్రంలోని చెంగున అలమీద మిడిసిపోతది మీను అనేది. అదే రోజుల్లో ఎంఎస్ రామారావు గారి పేరుతోటి చవకరకం కామెడీ పాటలు డూప్లికేట్ గ్రామ్ఫోన్ రికార్డులు కూడా వచ్చాయి. 1960 తర్వాత రామారావు గారికి సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. అప్పటికే 3 సంతానం. పెద్దమ్మాయి సరోజినికి 15 ఏళ్లు, పెద్దబ్బాయి బాబూరావుకి 12 ఏళ్లు, చిన్నబ్బాయి నాగేశ్వరరావుకి 7 ఏళ్లు. అప్పటిక్కూడా అద్దె ఇంట్లోనే నివాసముంటున్నారు మద్రాసులో. అవకాశాలు తగ్గిన పరిస్థితుల్లో వెంటనే ఆశ వదులుకోకుండా మద్రాసులోనే కొనసాగారు 1 సంవత్సరం పాటు. తెలిసిన వాళ్ల సిఫారసుతోటి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేశారు. అప్పటికే పేరున్న సినీగాయకుడు కాబట్టి ఎక్కడికెళ్లినా డాక్టర్లు వాళ్ల సిబ్బంది తేలిగ్గా గుర్తుపట్టేవాళ్లు. రామారావు గారు మందుల గురించి వివరించడానికంటే ముందు వాళ్లే ఆయన మీద సానుభూతి చూపించేవాళ్లు. అది కూడా సంవత్సరం మించి కొనసాగలేదు. 1963లో కుటుంబంతో సహా సొంత ఊరు మోపర్రు వచ్చేశారు. ఇక్కడ్నుంచి ఎంఎస్ రామారావు గారి జీవితంలో మరొక దశ మొదలయ్యింది. అది ఎలాగంటే, రామారావు గారి చిన్న తమ్ముడు కృష్ణమూర్తిగారు రాజమండ్రిలో తెలుగు టీచర్గా పనిచేసేవారు అని తెలుసుకున్నాం కదా. ఆయన పనిచేసిన కాలేజీ పేరు నవభారతి గురుకులం. 1964 ప్రాంతాల్లోనే రెసిడెన్షియల్ స్కూల్ లాంటిది. ఆ గురుకులంలో 800 మంది చదువుకుంటుంటే 600 మంది విద్యార్థులు కాలేజీ ఆవరణలోనే నివాసముండేవాళ్లు. దాని వ్యవస్థాపకులు తన్నీరు బుల్లయ్య గారు, సంగీత ప్రియులు. రామారావు గారి పాటలు రేడియోలో వింటుండేవాళ్లు. అప్పుడప్పుడు కృష్ణమూర్తిగారిని మీ అన్నయ్య గారు ఎలా ఉన్నారు అని అడిగి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉండేవాళ్లు. 1964లో ఒకరోజు బుల్లయ్య గారు యథాలాపంగా అడిగిన ప్రశ్నకు కృష్ణమూర్తిగారు అన్నయ్యగారు కుటుంబంతో సహా మద్రాసు నుంచి వచ్చేసి మోపర్రులో ఉంటున్నారు అని చెప్పారు. అయ్యో అదేమిటి, అంత గొప్ప గాయకుడు ఖాళీగా ఉండడమేమిటి, మన కాలేజీలో ఉద్యోగం ఇద్దాం, పిలిపించండి అన్నారు బుల్లయ్యగారు. అంటే అన్నయ్య డిగ్రీ ఏమీ చదవలేదు కదా, మిమ్మల్ని అడగడానికి మొహమాటపడ్డాను అంటున్న కృష్ణమూర్తిగారిని మధ్యలోనే ఆపేసి బుల్లయ్యగారే అన్నారు, మీ అన్నయ్యగారి ప్రతిభకు డిగ్రీలు కొలమానం కాదు, ఆయన కోసం కొత్త ఉద్యోగం కల్పిస్తాను అన్నారు. ఆ విధంగా 1964లో ఎంఎస్ రామారావు గారు కాపురాన్ని రాజమండ్రికి మార్చారు. నవభారతి గురుకులంలో లైబ్రేరియను, కమ్ వార్డెన్, కమ్ సంగీతం మాస్టారు, చాలా రకాల బాధ్యతలు నిర్వహించారు సుమారు 10 ఏళ్లపాటు. 20 సంవత్సరాలు జిలుగు వెలుగుల సినీ జీవితంలో ఉండి ఒక్కసారిగా బయటకొచ్చి మామూలు నెలజీతం ఉద్యోగం చెయ్యడమంటే ఎంతో మానసిక సంసిద్ధత ఉండాలి. అలాంటి స్థితప్రజ్ఞతే ఎంఎస్ రామారావు గారికి సహాయం చేసింది. 1975లో ప్రచురితమైన రామారావు గారి సుందరకాండకు రాసిన ముందు మాటలో ఆయనే రాసుకున్నారు, ప్రశాంత వాతావరణంలో నాకు ఆశ్రయమొసగిన గురుకుల వ్యవస్థాపకులు తన్నీరు బుల్లయ్య గారికి నేనెంతో కృతజ్ఞుడను అని. పిల్లలు రాజమండ్రిలోనే చదువులు కొనసాగించారు. ఎంఎస్ రామారావు గారు పాడిన సినిమా పాటలు, గ్రామ్ఫోన్ రికార్డులు తరచూ రేడియోలోనూ బయట కార్యక్రమాల్లోనూ వినిపిస్తూ ఉండేవి. ఆయన మాత్రం నిశ్శబ్దంగా లైబ్రరీలో ఒక మూల పుస్తకాలు సర్దుతుండేవాళ్లు. ఆయన గురించి తెలిసినవాళ్లు అయ్యో మీరేమిటండి ఇక్కడ అని సానుభూతి చూపించబోతే ఆయన మృదువుగా మాట మార్చేసేవాళ్లు.
ఒక్కోసారి జీవితం మనల్ని ఎటు నడిపిస్తే అటు నడవడం కూడా మంచిది అనంటుండేవాళ్లు. దాదాపు 7 ఏళ్లు అలాగే గడిచిపోయాయి. అమ్మాయి వివాహం చేశారు. పెద్దబ్బాయి బాబూరావు గారికి డిగ్రీ చదువుతూ ఉండగా ఎయిర్ ఫోర్సులో ఉద్యోగం వచ్చింది. చిన్నబ్బాయి ఇంకా హైస్కూల్లో ఉన్నాడు. 1971 ప్రాంతాల్లో రాజమండ్రిలో రఘువరదాసు అనే శ్రీరామ భక్తుడు రామనామ సప్తాహం నిర్వహించారు. వందలాది మంది భక్తులతోటి హరే రామ హరే రామ 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 హరే హరే అనే పారాయణాన్ని రోజుల తరబడి చేయించారు. ఆ కార్యక్రమాలు చూసిన రామారావు గారికి ఒక ఆలోచనొచ్చింది. కేవలం హరే రామ హరే రామ అనేకంటే రామాయణాన్ని గేయ రూపంలో పాడితే ఇంకా బావుంటుంది కదా అనిపించింది. ఆ రోజుల్లోనే పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. ఎయిర్ ఫోర్సులో ఉన్న కొడుకు బాబూరావు నుంచి సమాచారం సరిగ్గా అందేది కాదు. నెలల తరబడి ఎక్కడున్నాడో తెలిసేది కాదు. ఎప్పటికో ఆయన దగ్గర్నుంచి ఉత్తరం వస్తే అమ్మయ్య క్షేమంగా ఉన్నాడు అని ఊపిరి పీల్చుకునేవాళ్లు. ఆ స్థితిలో రామాయణాన్ని గేయరూపంగా రాద్దామని ఆలోచిస్తూ ఉండగా దానికంటే ముందు వాయుపుత్రుడు ఆంజనేయుని గురించి పారాయణం చేయడానికి వీలుగా హనుమాన్ చాలీసాని సరళమైన తెలుగు గేయరూపంలో రాయడం మొదలుపెట్టారు. ఈరోజు హనుమాన్ భక్తుల ఇళ్లల్లో ప్రతినిత్యం వినిపిస్తున్న తెలుగు హనుమాన్ చాలీసా 1972లో ఎంఎస్ రామారావు గారి కలం నుంచి వెలువడిందే. అప్పటికే పాటలు రాయడంలో, స్వరకల్పనలో, గానంలో 3 దశాబ్దాల అనుభవం ఉన్న రామారావు గారికి హనుమాన్ చాలీసా రచన, స్వరకల్పన ఏమాత్రం కొత్తగా అనిపించలేదు. విఏకే రంగారావు గారికిచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు, నేనా రాసింది, రాయించినవాడు రామభక్తుడు, సర్వశక్తి సంపన్నుడు, చిరంజీవి, మృత్యుముఖాన ఉన్న నా కొడుకును రక్షించినవాడు, ఆ వాయుపుత్రుడే అన్నీ చూసుకుంటాడు అని. దాన్ని తెనాలిలోని సాధనా గ్రంథమండలి వాళ్లు పుస్తక రూపంలో తీసుకొచ్చారు. హనుమాన్ చాలీసా రచన ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ముందుగా అనుకున్న రామాయణాన్ని గేయరూపంలో రాయడం ప్రారంభించారు సుందరకాండతోటి. 73-74 సంవత్సరాల్లో అది పూర్తయింది. అట్లా ఆయన సంగీత జీవిత ద్వితీయ దశ మొదట్లో రాసిన హనుమాన్ చాలీసా, సుందరకాండ రెండూ ఆయన చిరకాల చిరునామా అవుతాయని అనుకుని ఉండరు. అవి రెండూ రాస్తున్న రోజుల్లో రాజమండ్రిలోని మల్లవరపు విశ్వేశ్వరరావు గారికి, మల్లంపల్లి శరభేశ్వర శర్మగారికి వినిపిస్తూ వాళ్ల సలహాలు తీసుకుంటూ ఉండేవాళ్లు. ఎలాంటి అంచనాలు లేకుండా రాసిన ఆ భక్తి గేయ స్రవంతి రామారావు గారిని సంగీత జీవితంలో తరువాతి దశకు నడిపించాయి. ఆ తరువాతి దశకు కారణమైన వ్యక్తి ప్రముఖ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరిగారు. అదెలా జరిగిందంటే, హైదరాబాదులో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. దాన్లో రామారావు గారి లలిత గేయ సంగీత కచేరీ ఒకరోజు ఏర్పాటు చేశారు. అంతవరకు గ్రామ్ఫోన్ రూపంలోనే ఉన్న తెలుగువారందరికీ తెలిసిన ఆయన పాటల్నే రామారావు గారు పాడుకున్నారు. అప్పటికే ఆయన అభిమాని అయిన ఆ కార్యక్రమానికి హాజరైన గుడిపూడి శ్రీహరిగారికి రామారావు గారితో హైదరాబాదులో పూర్తిస్థాయి కచేరీ ఏర్పాటు చేయించాలి అనిపించింది. రాజమండ్రిలో ఉంటున్న సోదరుడి ఇంటికి వెళ్ళినప్పుడు శ్రీహరిగారు ఎంఎస్ రామారావు గారిని కలుసుకున్నారు. ఆయన ఆహ్వానం మీద హైదరాబాదొచ్చారు రామారావు గారు. 3 నెలల పాటు గుడిపూడి శ్రీహరిగారింట్లోనే ఉన్నారు. ముందుగా రవీంద్ర భారతిలో ఎంఎస్ రామారావు గారి లలిత సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. అప్పటికింకా సుందరకాండ కచేరీ అనుకోలేదు. మామూలు పాటలన్నీ అయ్యాక చివర్లో రామారావు గారే శ్రోతలకు చెప్పారు, ఇటీవలే సుందరకాండ అనే గేయ సంపుటి రాశాను, అందులో నుంచి మచ్చుకి కొన్ని పాడతాను అని. బహిరంగ సభలో సుందరకాండ గానం చెయ్యడం అదే మొదటిసారి. హాజరైన శ్రోతలకు అంతకుముందు ఆయన పాడిన లలిత గీతాల కంటే ఈ సుందరకాండే బాగుంది అనిపించింది. రామాయణాన్ని, అందున సుందరకాండను సరళమైన గేయరూపంలో వినడం హాజరైన వాళ్లందరికీ కొత్త అనుభూతిని కలిగించింది. అయితే ఆ రోజుకి ఆ సుందరకాండ గానం ప్రధాన కార్యక్రమం చివర్లో కొద్ది నిమిషాలు సాగిందంతే.
శ్రోతల స్పందన గమనించిన గుడిపూడి శ్రీహరిగారు మరికొంతమంది కళాభిమానులతో మాట్లాడి త్యాగరాయ గానసభలో ఎంఎస్ రామారావు గారి సుందరకాండ సంపూర్ణ గాన కచేరీని వరుసగా వారం రోజులపాటు ఏర్పాటు చేశారు. మొదటి రోజు 50-60 మంది, రెండో రోజు 100-200 మంది, మూడో రోజు 4గో రోజు వచ్చేసరికి హాలు కిక్కిరిసిపోయి గేటు బయట నిల్చుని కూడా విన్నారు. అదే రామారావు గారు సుందరకాండ పూర్తిగా గానం చేసిన తొలి సందర్భం. ఇక్కడ విన్న కొంతమంది రామకృష్ణ మఠంలో తదుపరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా ఆ రోజు నుంచి ఎంఎస్ రామారావు గారు తుదిశ్వాస వదిలే చివరి క్షణం దాకా సుందరకాండతో పాటు సంపూర్ణ రామాయణ గాన కచేరీలే ఆయన పూర్తికాల వ్యాపకమయ్యాయి. సుందరకాండ 1975లో పుస్తక రూపంలో వచ్చింది. దాని తరువాత వరుసగా మిగతా కాండలు కూడా తనదైన శైలిలో గేయ రూపంలో రాసి గానం చేశారు. వరుసగా గాన కచేరీలు అవకాశాలు రావడంతో కుటుంబాన్ని రాజమండ్రి నుంచి హైదరాబాదుకు మార్చారు. చిక్కడపల్లిలోనే ఆయన బంధువు అశోక్ కుమార్ గారింట్లో కొన్నాళ్లున్నారు. త్యాగరాయ గానసభ దగ్గర్లోనే డాక్టర్ రామకృష్ణారావు గారు అనే ఆయన ఇల్లు కట్టుకుంటూ పునాదులు వేసుకున్నారు. ఆయనకు అమెరికా అవకాశం రావడంతో నిర్మాణం మధ్యలో ఉన్న ఆ ఇంటిని అమ్మకానికి పెట్టారు. రామారావు గారు దాన్ని కొనుక్కుని మొదటి అంతస్తు ఆయనే కట్టుకున్నారు. తరువాత దాన్ని దశలవారీగా విస్తరించారు. 1975 నుంచి ఆంధ్రదేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలే కాక గ్రామాల్లో కూడా రామారావు గారి సుందరకాండ పారాయణ సప్తాహాలు సర్వసాధారణమైపోయాయి. ఆయన 10 ఏళ్లు పనిచేసిన రాజమండ్రిలో కూడా భారీ స్థాయిలో ఆయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గుడిపూడి శ్రీహరిగారి చొరవతోనే ఆకాశవాణిలో కూడా సుందరకాండను రికార్డు చేసి రోజూ పొద్దున్నే భక్తిరంజనిలో వినిపిస్తూ ఉండేవాళ్లు. రామారావు గారి ఖ్యాతి ఆంధ్రదేశం ఎల్లలు దాటింది. బెంగుళూరు, కలకత్తా, ఢిల్లీ, మద్రాసు లాంటి నగరాల్లో ప్రవాసాంధ్రులు ఆయన కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు. లండన్లోని ప్రవాసాంధ్రులకు కూడా రామారావు గారు తన రామాయణ గాన మాధుర్యాన్ని పంచిపెట్టారు. ఆయన కార్యక్రమాలకొస్తున్న ఆదరణను గమనించిన హెచ్ఎంవి కంపెనీ వాళ్లు రామారావు గారిని మద్రాసు పిలిపించి హనుమాన్ చాలీసా, సుందరకాండ రెండింటినీ గ్రామ్ఫోన్ రికార్డులుగా విడుదల చేశారు. దాంతోటి ఆంధ్రదేశంలోని దేవాలయాల్లో సుందరకాండ ప్రతిధ్వనించడం సర్వసాధారణమైపోయింది. 1977లో భాట్టం శ్రీరామ్మూర్తిగారి సమక్షంలో ఎంఎస్ రామారావు గారికి సుందరదాసు అనే బిరుదు ప్రదానం చేశారు. ఈ వరుస కచేరీలు, మిగిలిన రామాయణకాండల రచన, వీటితో తీరిక లేకుండా గడిచాయి రామారావు గారి చివరి 18 సంవత్సరాలు. మధ్యలో 1975లో వచ్చిన రామాంజనేయ యుద్ధం సినిమాలో శరణము నీవే శ్రీరామ అనే భక్తిగీతం పాడారు. 1989లో వచ్చిన నీరాజనం చిత్రం కోసమని బొంబాయి వెళ్లి ఓపి నయ్యర్ గారి సంగీత దర్శకత్వంలో ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధమ్ములో అనే పాటని చిన్న చిన్న మార్పులతో పాడారు. అంటే తేదీల పరంగా చెప్పుకోవాలంటే ఎంఎస్ రామారావు గారు పాడిన తొలి సినిమా పాట 1941లోని దేవతలోది అయితే, చివరి పాట 1989లో విడుదలైన నీరాజనం చిత్రంలోది. 20 ఏళ్ల సినీ జీవితానికి పూర్తి భిన్నమైన భక్తిగాన జీవితాన్ని సంతృప్తిగా గడిపిన రామారావు గారు 1992 మార్చిలో తిరుపతి వెళ్ళొచ్చారు. ఏప్రిల్ నెల మొదట్లో కాస్త నలతగా ఉంది అన్నారు. పెద్దగా ఆరోగ్య సమస్యలేమీ లేవు. మైల్డ్ హార్ట్ అటాక్ అని తెలిసి హైదరాబాదులోని సిడిఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో ఉన్నప్పుడు కూడా మామూలుగానే మాట్లాడుతూ ఉండేవాళ్లు. 1992 ఏప్రిల్ 20 ఉదయం 9-10 గంటల మధ్యలో మరొకసారి తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన అభిమానులు చాలామందొచ్చారు. పాలగుమ్మి విశ్వనాథంగారు, కోట శ్రీనివాసరావు గారిలాంటి ప్రముఖులు కూడా వచ్చి ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఎంఎస్ రామారావు గారు భౌతికంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు. కానీ ఆయన గానం చేసిన సుందరకాండ, హనుమాన్ చాలీసా నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి,
సజీవంగానే ఉన్నాయి, ఉంటున్నాయి, ఇంకా ఉంటాయి కూడా. ఇంకా 1991లో రామారావు గారు ప్రారంభించిన యుద్ధకాండ గేయ స్రవంతిని వారి చిన్నబ్బాయి నాగేశ్వరరావు గారు తర్వాత రోజుల్లో పూర్తిచేశారు. రామారావు గారి గాన సంప్రదాయాన్ని ఆయన మనవళ్ళిద్దరూ కొనసాగించడం అభినందించదగ్గ విషయం. ఏదేదో సాధించాలని, జీవితంలో సాహసాలు చెయ్యాలని హైరానా పడకుండా జీవితం నడిపించిన దారుల్లో ప్రయాణించి మలిదశలో తాననుకున్న భక్తిగాన స్రవంతిలో జీవితాన్ని సార్థకం చేసుకున్న విలక్షణ గాయకులు సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. రామాయణం అనేది ఎలాగైతే చిరకాలం తెలుగువారిళ్లల్లో నిలిచి ఉంటుందో, ఎంఎస్ రామారావు గారు పాడిన సుందరకాండ, హనుమాన్ చాలీసాలు కూడా తెలుగువారిళ్లల్లో, దేవాలయాల్లో నిరంతరం కొలువై ఉంటాయి. ఇవండి ఎంఎస్ రామారావు గారి గురించి నేను సేకరించి మీకు అందించగలిగినన్ని విశేషాలు. ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు రామారావు గారి చిన్నబ్బాయి నాగేశ్వరరావు గారు పంపించిన సందేశం వినిపిస్తాను. అందరికీ నమస్కారము. నా పేరు మోపర్తి నాగేశ్వరరావు. సుందరదాసు బిరుదాంకితులు శ్రీ ఎంఎస్ రామారావు గారు మా నాన్నగారు. వారు తెలుగు హనుమాన్ చాలీసా మరియు సుందరకాండ గాయకులుగా మీ అందరికీ సుపరిచితులు. శ్రీ కిరణ్ ప్రభ గారు యుఎస్లో ఉంటూ కూడా ఎంతో శ్రమకూర్చి మన తెలుగువారి ప్రముఖ కళాకారులందరి జీవిత చరిత్రలను మనకందరికీ అందజేస్తున్నారు. వారికి నా నమస్సుమాంజలులు. మా నాన్నగారి జీవిత విశేషాలతో కూడినటువంటి సమగ్ర కార్యక్రమం చేయాలనే తలంపుతో వారు నన్ను కలవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు వారికి వివరించాను. వారికి నా కృతజ్ఞతలు. సెలవు. మీ మోపర్తి నాగేశ్వరరావు. ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. మీరందించిన సమాచారం ఈ కార్యక్రమ సమగ్రతకు, సాధికారతకు ఎంతగానో ఉపయోగపడింది. శ్రోతలారా, ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.